అమృత్ పథకం కింద ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నిధులే కాకుండా అమృత్ పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది కదా, ఏ మున్సిపాలిటీలకు నిధులు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలి. ప్రకటించడం కాదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి నిధులు ఎక్కున్నాయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కున్నాయా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆయన పనులు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు చేరవు. అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లిగారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలన్నటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ ఈరోజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పోసే పని చేస్తాం మేము.